అవసరమునకు దేవుడా, ఆత్మల రక్షణకు దేవుడా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకు ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క మనసు, దేవుడికి మన పట్ల ఉన్న ఉద్దేశాలనండి చాలా మందికి అవగాహన లేదు దేవుడినంటే. అలాగే ఈ మాటల ద్వారా మనం వింటే మనకు ఏమొస్తుందంటేనండి, మనం దేవుని కోసము మనం ఎందుకు బ్రతకాలో అనేది మనకు అర్థమవుతుంది. మనం దేవుణ్ణి అసలు ఎందుకు నమ్మాలో అనేది అర్థమవుతుంది. దేవుడి గురించి ఈరోజు ఎందుకు ఎక్కువ శాతం మందికి అర్థం కాలేదు, దేవుని మనసు ఎందుకు ఎక్కువగా అర్థం కాలేదు, ఆయన ఉద్దేశాలు ఎందుకు ఎక్కువ అర్థం కాలేదు అని అంటేనండి, దానికి కారణం చెప్పమంటారా అండి? ఎప్పుడో ఒకప్పుడు పండగ వస్తేనే కానీ బైబిల్ తీసి మనము చర్చిలకు వెళ్ళాం, అవునా? ఎప్పుడో ఆదివారం రావాలి, ఆ ఆదివారం గుడికి వెళ్ళాలి, అక్కడ వాక్యం వినాలి అండి. వారానికి ఒక గంట సేపు దేవుడి మాటలు వింటే దేవుడు అర్థమవుతాడా? లేకపోతే పండగలకి ఏదైనా కార్యక్రమానికి వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు వినటానికి వెళ్తే ఆ గంట సమయంలో దేవుడు అర్థమవుతాడా? ఈ రోజండి ఎక్కువ శాతం మంది ఈ విధంగా ఏదో పండగ, ఏదో క్రిస్మస్ రావాలి, మనం ఇంటి నుంచి బయలుదేరాలంటే, లేదంటే ఈస్టర్ రావాలి, లేదంటే ఏదో పండగ రావాలి, లేదంటే ఏదో ఫంక్షన్ జరగాలి, అప్పుడే దేవుడి దగ్గర బైబిల్ తీసుకుని వెళ్తాం కనుకనండి, బైబిల్లోని దేవుని యొక్క మాటలు కానీ దేవుణ్ణి కానీ సరిగా ఎవరు అర్థం చేసుకోలేదు. అలాగే ఎందుకు దేవుడు అంటే అర్థం కాలేదో తెలుసా? ప్రియమైన దేవుడు, ఈరోజు దేవుణ్ణి తప్పనండి ప్రతి ఒక్కరూ ప్రతి దాని గురించి ఆలోచిస్తారు, అవునా? ఒక విధంగా చెప్పాలంటేనండి పరిశీలన చేస్తారు. వ్యవసాయం చేస్తారు కదా, అవునా? మంచిదేదో చెడ్డదేదో చూస్తారా మీరు? లేకపోతే మొత్తము కూడా సంచుల్లో తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారా? ఏది మంచిదో ఏది చెడ్డదో పరిశీలన చేస్తారా? అలాగే పంట పండించేటప్పుడు ఆ విత్తనాలు అది కొనేటప్పుడు కూడా ఏది మంచిదో ఏది చెడ్డదో చూస్తారా, చూడరా? లేకపోతే ఏదైనా ఒకటే అనుకుని తీసుకుని వెళ్ళిపోతారా? లేదు. ఏది మంచో ఏది చెడో. అలాగే ఇంట్లో వస్తువులు కూడా కొంటారా? ఏదైనా పరిశీలన చేస్తారా, చెయ్యరా? బట్టలు కొనేటప్పుడు, పిల్లలకు స్కూల్ చేర్చేటప్పుడు, పిల్లలకి చెప్పులు కొనేటప్పుడు, సబ్బులు కొనేటప్పుడు ఏ సబ్బు వాడాలి, ఏ సబ్బు వాడితే తెల్లగా వస్తుంది, ఏ షాంపూ వాడితే పొడవాని జుత్తు వస్తుంది, ఏ కారం వాడాలి, ఏ నూనె వాడాలి, అవునండి. ఇక్కడ ఆలోచిస్తారేమో కానీ మా టౌన్లో ఎక్కువ ఆలోచిస్తారు, అవునా? ప్రియమైన దేవుడు ఇలాగా ప్రతి దాని మీద, మరి పురుషులంటే మరి ఎక్కువ చెప్పక్కర్లేదు, పుణ్య పురుషులు వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాళ్ళ పరిశీలన వేరేగా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దాని మీద పరిశీలన చేస్తూ ఉంటారు. చదువు లేనివారు, చదువుకున్నవారు కూడా ఏదో పరిశీలన, వస్తువుల మీద, కొనే బట్టల మీద పరిశీలన, ఇంట్లో వస్తువుల మీద పరిశీలన, పిల్లలకి ఏది కావాలో పరిశీలన. కానీ ప్రియమైన దేవుని వల్ల ఇదంతా కలిగించిన, ఈ ప్రకృతిని అంతా కలిగించిన దేవుని పైన కానీ, ఆ తర్వాత దేవుడిచ్చిన ఆ కుటుంబముని కానీ, ఆ దేవుడు ఏ కుటుంబాన్ని ఇచ్చా ఆ దేవుడి పట్ల కానండి మనిషికి పరిశీలన ఉందా? పరిశీలిస్తున్నాడా? దేవుడి గురించి పరిశీలిస్తున్నాడా? ప్రియమైన దేవుని వల్ల మనుషులు పరిశీలించకపోయినా మనుషులను కలిగించిన దేవుడు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు అనేది ఒక్కసారి మనం, భక్తుడు రాశాడు, ఒకసారి మనం చూద్దాం ఏం చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అనుకోని, ఇది సెకండ్ పాయింట్ గా మాట్లాడతాను. ముందు దేవుడు ఏం చేస్తున్నాడట? వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అంటే, వివేకము, తెలివితేటలతోని దేవుణ్ణి వెదికేవారు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి వెదికేవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా ఎవరైనా? అంటే అంత బిజీ కదా, తెల్లారి నుంచి రాత్రి వరకు రై రోడ్ల మీద కార్లు, బస్సులు, ట్రైన్లు. మా పట్నం ఇక్కడైతే లేరు కానీ తిరుగుతూనే ఉంటారండి. దేనికోసం అంటే దేనికోసమే వెతుకుతుంటారు, అవునా?
ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది దేనికోసం వెతుకుతారో వాళ్ళకే తెలియదు, దానికోసం వెతుకుతారు. అంటే ఎవరి కోసం వెతకాలో వాళ్ళ కోసం పక్కన పెట్టేసి వెతకాల్సిందంతా కూడా వెతుకుతూ ఉన్నారండి ఈరోజు మానవులు. అంటే ఎలా వెతకాలని అంటున్నాడండి? వివేకము కలగాలి. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అంటే దేవుడికే. అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు, దేవుని గురించి ఆలోచించేవారు, దేవుడు మనసులో ఏముందో తెలుసుకోనివారు ప్రియమైన దేవుని వాళ్ళ ఉన్నారని దేవుని ఉద్దేశం. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవా ఆకాశముందు చూచి పరిశీలించాను. ఏం చేస్తున్నాడంటమ్మా? అందరికీ కూడా ఏం చేస్తున్నారమ్మా? అందరినీ కూడా మీలో ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చొని ఎంతమంది నిద్రపోతున్నారో, అవునా? ఇక్కడ కూర్చొని ఎంతమంది మధ్యాహ్న భోజనం గురించి ఆలోచిస్తున్నారో, ఎంత త్వరగా అయిపోతే ఎంత త్వరగా వెళ్ళిపోవాలి అనుకుని చూస్తున్నారో, ఎంతమంది ఇక్కడ ఆడుకుంటున్నారో, ఎంతమంది అసలు వాక్యం పైన ధ్యానం చేయట్లేదు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా నరులను పరిశీలిస్తున్నాడండి. దేనికి దేవా నువ్వు పరిశీలిస్తున్నావో నరులని అంటే దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? దేవుడు అసలు వివేకం కలిగి నా కోసం వెతికేవారు ఎవరైనా ఉన్నారా? మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. ఎందుకు పరిశీలన చేస్తున్నాడు అంటే నాకు వివేకం కలిగి వెతికేవారు ఉన్నారా లేరా అని దేవునికి డౌట్ వచ్చింది. అందుకని నరులను ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తున్నాడు. మీలో ఎంతమంది వివేకం కలిగి మనం దేవుణ్ణి మనము వెతుకుతున్నాము, వెతికే పనిలో ఉన్నాము అని దేవుడు వెతుకుతున్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక దేవుడు గురించి అండి సరిగా మానవాళికి అసలు అర్థం కాలేదని అనుకుంటాను. మరి అనుకోవాలి. ఎందుకనంటేనండి ఈరోజు జనాభా ఎంతమంది అండి? ఈరోజు 840 కోట్ల జనాభా ఉన్నారట ప్రపంచవ్యాప్తంగా. సుమారుగా 840 కోట్ల భూభాగం పైన. అందులోని ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారో తెలుసా? మతాలు వాళ్ళు అన్నారు కనుక మతాలు అని అంటున్నాం. 10,000 మతాలు ఉన్నాయండి. ఎన్ని మతాలమ్మా? 10,000 మతాలు. ఇన్ని మతాలే 10,000 మతాలు ఉన్నారు. అందులోని చాలా జాగ్రత్తగా వినాలి. అందులోని 4 మతాలు, మరి ఈ మతాల్లో అందరూ ఉన్నారు. వాళ్ళ మతం అంటున్నారు కనుక నేను మతం అని చెప్తున్నాను. అందులోని క్రైస్తవ మతం ఉంది. క్రైస్తవ్యం, ఇస్లాం, హిందూ మతం, ఆ తర్వాత బౌద్ధ మతం. ఇన్ని 10,000 మతాలు ఉన్నప్పటికీ కూడా ఇది 4 కూడానండి ప్రపంచవ్యాప్తంగా 92% మంది ఈ 4 మరి మతాలు అంటున్నారు కనుక వాళ్ళు అంటున్నారు కనుక నేను చెప్తున్నాను. ఈ క్రైస్తవంలో కానీ, ఇస్లాంలో కానీ, హిందూ మతంలో కానీ, బౌద్ధలో కానీ ఉన్నారట. ప్రియమైన దేవుని వల్ల ఒకసారి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10,000 మతాలు ఉన్నాయి కదా. ఈ 10,000 మతాలు కూడానండి దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారు? ప్రశ్న. దేవుణ్ణి అసలు మనము ఎందుకు నమ్ముకోవాలి? ఆయన నమ్ముకోవలసిన అవసరత ఏముంది? ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా అన్ని మతాల వారు కూడా దేవుని ఎందుకు నమ్ముకున్నారు అని అంటేనండి ప్రియమైన దేవుని వలన చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా, మన మధ్య చాలా చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కూడా, వీళ్ళ మొదలుకొని మరి పెద్దల వరకు కూడానండి అసలు దేనికి నమ్ముతున్నారు? దేవుణ్ణి ఆలోచిస్తేనండి ఒక్కసారి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు అంటే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటని తెలుసా? దేవుడు అంటే దేవుడు ఇచ్చేవాడు, మనము తీసుకునేవాళ్ళం. దేవుడు ఆపద ముక్కుల వాడు, అవునా? ఆపద అనగానే మనకేంటి గుర్తొచ్చేది? దేవుడు. ఆ దేవుడు మనకు ఆపదలు తీరుస్తాడు. ఆపదల్లో ఉంటే కాపాడేవాడు, ఆయన అవసరాలు తీర్చేవాడు అనుకొని ఈ లోకంలోని అనేక మంది అండి ఆ దేవుణ్ణి నమ్ముకుంటున్నారు.
ప్రియమైన దేవుని వల్లరా వాళ్ళని పక్కన పెడదాం. ఎందుకనంటానండి, ఎందుకు పక్కన పెట్టాలి వాళ్ళని అంటే, ప్రియమైన దేవుని వల్లరా సత్యవాక్యన కలిగిన 66 పుస్తకాలు గల ఈ దేవుని యొక్క మనసు అయినటువంటి బైబిల్ వాళ్ళ చేతిలో లేదు కనుక వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని మనం పక్కన పెట్టేవాళ్ళు. అవునా? ఎందుకంటే ప్రపంచానికి అండి ఆల్ ఇన్ వన్ అంటే అన్ని విషయాలు కూడా పొందుపరిచిన పుస్తకం ఏదైనా ఉందనంటే అది బైబిల్. అలాంటి బైబిల్ కలిగి నిజదేవుణ్ణి కలిగి జాగ్రత్తగా వినాలి. మన ఎంత అదృష్టవంతంలో తెలుసా? ప్రపంచంలోని ఎందుకు బైబిల్ ఎక్కువగా అమ్ముడిపోతుందో తెలుసా? బైబిల్ అంటే ఎందుకు అనేక మంది పడట్లేదో తెలుసా? క్రైస్తవులు అంటే ఎందుకు పడట్లేదో తెలుసా? క్రీస్తు ఈ బైబిల్లో ఉన్న మాటలను బట్టి అనేక మంది మారిపోతున్నారు కనుకనండి రోజు రోజుకు బైబిల్ పైన అక్కస్సు పెరుగుతుంది. అంటే బైబిల్ నమ్ముకున్న నిజదేవుని నమ్ముకున్న మనం ఎంత గొప్పవారమో ఒకసారి మనము ఆలోచించుకోవాలి. చాలా మనము ఈ బైబిల్ కలిగిన మనమండి చాలా చాలా గొప్పవారం. అంటే బైబిల్ కలిగి ఉన్నాం. అలాగే ప్రపంచంలోని అందరినీ కూడా నిలబెట్టి యేసుక్రీస్తు వారిని నిలబెడితే మనకు తేలేది ఏంటో తెలుసా? పాపము ఎరుగున వాడు ఎవరైనా ఉన్నారని అంటే అది యేసుక్రీస్తు వారు. అలాగేనా? ప్రేమమయుడు అంటాం, దయామయుడు అంటాం, కరుణామయుడు అంటాం. ఆయనే నిజమైన లోకరక్షకుడు అనుకొని నమ్ముతాం మనం అందరూ కూడా. అవునా? నమ్ముతామో నమ్మరా? క్రైస్తవులను నమ్మిన రోజు రోజుకి క్రైస్తవులు పెరుగుతున్నారు. వెరీ గుడ్. అయితే ఏ విధంగా వాళ్ళు పెరుగుతున్నారు క్రైస్తవులు? ఒకవేళ క్రీస్తును నమ్మిన వారిని, క్రీస్తును వెంబడిస్తున్న వారిని నమ్మిన వారిని మీరు క్రైస్తవులోనికి ఎందుకు వచ్చారు అని ఒక ప్రశ్న మనం ఎవరైనా అడిగామనుకోండి, ప్రియమైన దేవుని వారు ఈరోజు ఇన్ని కారణాలు చెప్తున్నారో తెలుసా? నాకు ఫలానా రోగాలు పోయాయి. ఏంటండి? నాకు ఫలానా రోగం ఉండేది, అది ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగాను కానీ నాకు అది నయం కాలేదు కనుక నా రోగం పోయింది. నా రోగాలను దేవుడు పోగొట్టాడు కనుక నేను ఏం చేశాను? క్రైస్తవ్యాన్ని స్వీకరించాను, క్రీస్తును రక్షకుడుగా అంగీకరించాను. ఆయన నమ్మితే ఏం పోద్ది? రోగాలు పోతాయి. ఆ తర్వాత ఇంకెందుకు అని అంటేనండి, ఆ యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నానో ఏమొచ్చిందట? ఆస్తులు కలిసి వచ్చిందని నమ్ముకునేవారు ఉన్నారు. ఆ తర్వాత రోగాలు పోతాయని నమ్ముకునేవారు ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు నమ్మితే పిల్లలు ఇస్తాడు, లేదంటే పెళ్ళి అవుతుంది, లేదంటే ఉద్యోగాలు వస్తాయి, లేదంటే చనిపోయిన తర్వాత సమాధుల్లో చోటు దొరుకుతుంది, లేదంటే మరి పెళ్లి చేసుకోవడానికి మరి అవసరం కనుక నేను మరి మతాన్ని స్వీకరించాను, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాను. ప్రియమైన మరీ దారుణం ఏంటంటేనండి, యేసుక్రీస్తు వారి గురించి చెప్తానండి. ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఏమని తెలుసా? యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నమ్ముకున్నానో నాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్ అంటుంది. దేవునికి యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా వచ్చింది. అందరూ కూడా దేవునికి వందనాలు చెప్పండి. ప్రియమైన దేవుని అంటే ఎలాగైపోయారని అంటేనండి, అంటే క్రైస్తవము కూడానండి ఎలాగైపోయారంటే ఈ శరీర అవసరాల కోసమేనండి మరి దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవునా? శరీర అవసరాల కోసమే ఈరోజు చాలా మంది అండి, ఎక్కువ శాతం ఏ టీవీ ఛానల్లో చూసినా బోధ ఎలాగుందనంటే, అమ్మా మీరు నమ్మండి రోగం పోద్ది, అమ్మా మీరు నమ్మండి ఈ గడ్డ పోద్ది, అమ్మా మీరు నమ్మండి ఆస్తులు వస్తాయి, అమ్మా మీరు నమ్మండి నమ్మకం పిల్లలు పడతారు, అమ్మా మీరు నమ్మండి చివరికి మీరే పోతారు. అవునా? ఈరోజు ఏదో అంటే ప్రతి బోధించే బోధకులు కూడా అలాగే ఉన్నారు. నమ్మే విశ్వాసి కూడా ఏ విధంగా నమ్ముతున్నాడు అంటే ఏదో ఒక అవసరాలు తీరుతాయి కదా, క్రీస్తుని నమ్ముకుంటే ఏదో ఒక అవసరాలు తీరుతాయి కదా అనుకుని నమ్ముతున్నారు తప్పించి, అంటే ఎందుకు నమ్ముతున్నారో అనేదేనండి అసలు వాళ్ళ జీవితాల మీద వాళ్ళకే క్లారిటీ లేదండి. అందుకని దేవుడు అడుగుతున్నాడు, వివేకం కలిగే నన్ను మీరు వెతుకుతున్నారా, వివేకం కలిగే వెతుకుతున్నారా అనుకుని అడుగుతున్నాడండి. ప్రియమైన దేవుని వల్లరా
ఇలాంటి ఆలోచనల మధ్యనండి మరి ఒకనాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. మనిషి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా దేవుని యొక్క రూపాలను నేను బైబిల్ బట్టి చెప్తున్నాను, అవన్నీ విమర్శించడానికి కాదు. క్రీస్తు బిడ్డలు చేరొచ్చారు కనుక క్రీస్తుని నమ్ముకున్న వారికి నేను చెప్తున్నాను. వాళ్ళ యొక్క రూపాన్ని ఏ విధంగా మార్చేశారో ఒకసారి రోమాపత్రిక మొదటి అధ్యాయము 23. అమ్మ మీరు తీరా బైబిల్ ఎవరికి చదువుకోలేదా? తీరా ఎవరైనా తీస్తారు కదా, అర్థమవుతుందా? చెప్పింది పూర్తి దాకా వినండి, అర్థమవుతుంది మీకు. దేవుని యొక్క రూపాన్ని ఎన్ని విధాలుగా మార్చారని అంటేనండి, వారు అక్షయుడగు దేవుడు మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు దేవుని యొక్క రూపాన్ని ఏ విధంగా మార్చేశారని అంటేనండి, ఏ విధంగా మార్చేశారో తెలుసా? పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే మనిషి యొక్క ఆలోచన ఎందుకు ఇన్ని విధాలుగా ఒక జంతువుని దేవుడు అంటున్నారు, ఒక మనిషిని దేవుడు అంటున్నారు, ఒక పురుగుని దేవుడు అంటున్నారు, అంటే ఈ ఒక పక్షిని అంటున్నారు. అంటే ఈరోజు కాలం అంతా కూడా నేను రాజశేఖర్ ఉన్న కాలంలో కూడా అందరూ కూడా ఏమనేవారు? రాజశేఖర్ని దేవుడు అనేవారు. వైఎస్ఆర్ ప్రజల్లోని దేవుడు. ఎందుకు దేవుడు అనుకొని చెప్పారు అంటే, దేవుణ్ణి ఎందుకు చేశాడు? మనిషిని ఒక దేవుణ్ణి ఎందుకు చేశారో తెలుసా? ఆయన అవసరాలు తీర్చాడు గనక. అవునా? ఎన్నో పథకాలు పెట్టాడు గనక, పేదలకి ఎన్నో అవసరమైనది ఇచ్చాడు గనక ఏమైపోయాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలలో దేవుడు. అలాగే ఈ మధ్య కుర్రకారు యూత్ ఈరోజు ఎలాగా చెలరేగుతున్నారో మీకు తెలియదు కాదు. పవన్ కళ్యాణ్ ఎవరట? పవన్ కనిపించే ఒక ఆటోలో చదివానండి, దేవుణ్ణి చూడలేదు కానీ ఉంటే నీలాగే ఉంటాడు. దేవుణ్ణి చూడలేదట, ఒకవేళ ఉంటే ఆయనలాగే ఉంటాడట. ఎందుకు నాయన అలాగుంటాడు? ఎందుకనంటే ఆయన కూడా సాయం చేశాడు, చాలా మందికి సాయం చేశాడు, ఎంతో అవసరతలు తీర్చారు కనుక. అంటే ప్రతి ఒక్క ఎందుకు ఇది చెప్తున్నానంటేనండి, వాళ్ళ ఆలోచన శైలి చూడండి, ఆలోచన విధానం, మనుషుల యొక్క ఆలోచన విధానం. ఎందుకు ప్రతి పక్షిని కానీ ప్రతి పురుగును కానీ మనుషులు కానీ దేవునిగా ఎందుకు వాళ్ళు చూస్తున్నారంటే, వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి కనుక. వాళ్ళ అవసరాలను తీర్చేది ఏదైనా కూడా వాళ్ళకి ఏం పెట్టేస్తారు? దేవుడు అని పేరు పెట్టేస్తారు. అవునా? అలాగే గుడులు కట్టేవారు లేరండి. మొన్న రీసెంట్గా ఒక మహా తల్లి వాళ్ళ భర్త గారికి గుడి కట్టింది. ఎందుకు కట్టుంటుందో? అవునా? ఎందుకు కట్టింది అంటారు? చాలా ఉంచుంటాడు. అవునా? డబ్బులు లేకుండా గుడి ఎక్కడ కడతాడండి? గుడి ఎక్కడ కడతాడు ఆవిడ? చాలా డబ్బులు ఉండుంటది, ఏదో బాగా ఉన్నోడు అయి ఉంటాడు. అందుకనే ఆ డబ్బులతోని అతను ఉన్నప్పుడు ఆమె అవసరాలు తీర్చింది కనుక బంగారాలు నగలు అన్ని పెట్టుంటది. దానికోసం అవసరాలు తీర్చాడు కనుక ఆయన భర్తే అడుగు దేవుడు. అవునా? ఇంకో ఆయన అమ్మకి గుడి కట్టాడు. అమ్మకి గుడి కట్టి అమ్మకి నిత్యము కూడా ఏం చేస్తున్నాడంటే పూజలు చేస్తున్నాడు. ఎందుకు? అమ్మ అవసరాలు తీర్చింది. అమ్మ కూడా దాచుంటది కనుకే పూజలు అన్నీ కూడా చేస్తున్నారు. అమ్మని ఏం చేస్తాడు? దేవుడు చేశాడు. అమ్మని దేవుడు చేసినారు ఒకరు, నాన్నని దేవుడు చేసినారు ఒకరు. చివరికి అందాన్ని చూసి మురిసిపోయి కుసుబు గారికి కూడా తమిళనాడులోనైనా కుసుబు గారికి కూడా ఏం చేశారు? ఆవిడకెందుకు కట్టారండి? ఆవిడ దేవుడట. అంటే అందంతో మైమరిపించింది. అలాగే మరి సచిన్ టెండూల్కర్ ఆయన కూడా ఎందుకు? క్రికెట్ దేవుడు. ఆయన కూడా దేవుడు చేశారు. ఎందుకు? ఆయన ఆటతో బాగా ఆడి ఆనందాన్ని తెప్పిస్తారు కనుక
ఏమైపోయాడు? ఆనందాన్ని తెప్పించేవాడు కూడా ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడు. అవునా? ప్రియమైన దేవుని వలన ఈరోజు అవసరం ఏది చూసినా కూడానండి అవసరాల కోసమే. ఒకనాడు బైబిల్లో సందర్భం చెప్తాను. మోసే కాలంలోని మోసే గారు ఎక్కడికి వెళ్తారు? ధర్మశాస్త్రాన్ని తేడానికి వెళ్తే అక్కడ లేట్ అయింది. అవునా? అక్కడ వచ్చేసరికి, కిందకు వచ్చేసరికి, ప్రజలను మళ్ళా నడిపించేసరికి కొద్దిగా ఏమైంది? ఆలస్యం అయినందుకు కింద ఏం చేస్తున్నారు? నిర్గమకాండం 32 1 నుంచి 5 వచనాలు ఇంటి దగ్గర చదువుకోండి అమ్మా, టైం సరిపోదు మనకి. 1 నుంచి 5 వచనాల్లోని ఏముంటుందో తెలుసా? ఆయన ఎప్పుడైతే ఈ మోసే గారు రాలేదో వెంటనే ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఒక దూడని చేసుకున్నారు. ఎవరిని? దూడని చేసుకుని ఏమంటున్నారు? చదవని ఒకసారి వినండమ్మా, ఏమనుకుంటున్నారు? నిర్గమకాండం 32 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. దూడని చేసుకొని ఏమంటున్నాడు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అది చదువుతాము, టైం లేదు కదా. వారు ఏమనుకున్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఏది? ఎలాగొచ్చింది అని. అందుకే దేవుడు ముందుగా ఒక వచనం చదివించాలి. వివేకం కలిగి ఉండాలి. అవునా? అని నడిపించింది అదా. వాళ్ళు బంగారం తీసుకొని వేస్తే వచ్చింది దూడ. ఐగుప్తు దేశం నుంచి నడిపించింది అదా. అంటే ఎవరు? మోసే గారు మరి వచ్చేసరికి లేట్ అయింది కనుక వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు వెంటనే ఒక దూడను చేసుకొని ఇదే ఏంటి? ఇదే మనకు ఐగుప్తు దేశము నుంచి నడిపించిన దేవుడు కనుక దీనికి మోకరించండి, ఇదే మన అవసరాలన్నీ కూడా తీరుస్తుంది కనుక, అవసరాలు తీర్చింది ఏదైనా సరే దాన్ని ఏమంటారు? ఏ స్థానంలో పెట్టేస్తారు? దేవుడి స్థానంలో పెట్టేస్తారు. అలాగే జరిగిందని. ఒక దూడ దేవుడు నడిపిస్తే, ఐగుప్తు దేశం నుంచి దేవుడు మోసే అని ప్రవక్తను నియమించి అక్కడి నుంచి నడిపించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మోసే కనిపించలేకపోయేసరికి దేన్ని పెట్టారు? దూడని దేవుడి కింద పెట్టారు. ప్రియమైన దేవుని వలన ఈరోజు అంటే ఎలాగ మారిస్తారంటే ఆ దేవుని యొక్క ఆ స్వరూపాన్ని పశువుల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క ఆ రూపాల్లోనికి మార్చేశారండి. అంటే ఎందుకు? ఏదేమైనా పర్వాలేదు, ఏం కావాలి నాకు? నా అవసరత తీరుతుందా లేదా? ఇదే సందర్భాన్ని మనము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22, 23 ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అమ్మా, ఒకవేళ చదవకపోయినా మీరు వినాలా? ప్రశ్నలు మరి అడుగుతాను, చెప్పేవారికి మంచి ప్రైజ్ కూడా ఇస్తాను చివరిలో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22 చదువుతాము. 22. పౌలు అరేపయోగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారు ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏదైనా వారు ఎలాంటి వారట? సమస్త విషయంలోనూ ఎక్కువ భక్తి, అతి దేవతా భక్తి, ఎక్కువ భక్తి కలిగిన వారట. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను, అంటే అలా చూస్తున్నారట. ఏదోలోకి వెళ్ళి పౌలు గారు అలా తిరుగుతున్నారట. మనం కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే అక్కడక్కడ ప్రాంతాలకు తిరుగుతాం కదండి. ప్రాంతాలను అన్నీ గమనిస్తుంటాం. ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి, మంచి మంచి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని అప్పుడప్పుడు ఎదుగుతుంటామే. కానీ పౌలు గారు అలా కాదండి. అక్కడికి వెళ్తూ అదంతా కూడా వాళ్ళు నిలబెట్టిన దేవతా ప్రతిమలు, దేవతా బొమ్మలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడిను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నదని, కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచుచున్నాను. ఇక్కడ ఏమని రాయబడిందండి? ఏమని రాయబడింది? తెలియబడని దేవునికి అని రాయబడింది. అంటే అక్కడ బలులు, నైవేద్యాలు అన్నీ కూడా అర్పిస్తున్నాడు. కానీ అక్కడ రాయబడింది ఏంటి? తెలియబడని దేవుడు. అంటే దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలియకపోయినా వాళ్ళు నైవేద్యాలు, బలులు, అర్పణలు అన్నీ కూడా ఆ ఏజెన్సీ ప్రాంతంలోని ఆ
ఆ తెలియబడిన దేవుడికి అని ఉన్న దగ్గర వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఏది తెలిసినా తెలియకపోయినా మాకేం కావాలి, మేము ఇచ్చాము మరలా మాకు దేవుడు ఇస్తాడు. అవునా? మాకు అవసరాలు తీరుస్తాడు కనుక అది ఏ దేవుడైతే మాకెందుకు, నువ్వు ఏదైనా పెట్టుకో, మాకు అనవసరం, మాకు మాత్రం ఏం చేయాలి, అవసరాలు తీరాలి అనుకోనండి. తెలియబడిన దేవత కూడా బలులు అర్పణలు ఈరోజు పెడుతున్నారు. ఆ రోజు పెట్టారు ప్రియమైన దేవుని. ఈరోజు కూడానండి మనము అప్పుడప్పుడు టిఫిన్ షాప్కి కానీ కొన్ని బట్టల దుకాణాల దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు గమనించండి. ముందుగా ఏంటంటే అన్ని దేవుళ్ళ బొమ్మలు కూడా ఉంటాయి. అవునా? అల్లా ఉంటాడు, యేసుక్రీస్తు వారు ఉంటారు, హిందువు నమ్ముకున్న ఇది ఉంటుంది, ఆ తర్వాత బౌద్ధ మతం ఉంటుంది. ఎన్ని రకాల ఫోటోలు ఉన్నాయో అన్నీ కూడా పెట్టుకున్నాడు. ఎందుకు? భక్త దేవుడు అంటే అంత భక్తి కాదండి. ఇందులోని ఏదో ఒక దేవుడు కనికరించకపోతాడా, నా అవసరాలు తీరకపోతాడు. అందుకని మీరు ఉదయాన్నే టిఫిన్ షాప్కి వెళ్ళండి, ఏం చేస్తారు తెలుసా? మొదటిగా ఏం చేస్తాడు, ఇడ్లీయో గారెో పూరో ముందు పెట్టేస్తాడు పక్కన, ఆ పక్కనికి. కదమ్మా, చూసారా? ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఆ పటాలు ఉంటాయి కదా, దానికి ఏం పెడతారు, ఆ టిఫిన్ అది పెట్టిన తర్వాత, మరి టిఫిన్ పెట్టిన తర్వాత బాగోదు కదా, టీ తాగాలి, టీ కూడా పెడతారు. అవునా? ఎందుకు పెడుతున్నారు? ఎందుకు? మా భక్త అయ్యో నా దేవుడు ఆకలితో ఉన్నాడు, నేను టిఫిన్ పెట్టాలి, తింటాడు, నా దేవుడికి టీ పెట్టాలనా? కాదండి, వ్యాపారం బాగా సేల్ అవ్వాలని దేవుడికి ముందుగా ఇస్తే ఏమవుతుంది, ఆ తర్వాత అంతా కూడా సేల్ అయిపోద్ది అనే కాన్సెప్ట్తో. అవునా? అలాగే మీరు మరి ఎంతమంది, మరి మీ హృదయాలకే తెలుసు ఎంతమంది సినిమాలు చూస్తారో టీవీల్లో కానీ. మొట్టమొదటిగా ఏది వస్తుందండి, నిన్ను కాచిన దేవుడు, ఏదో ఒక పాట వస్తుంది. అవునా? ముందు దేవుడిది స్టార్ట్ చేస్తాడు, కొబ్బరికాయ కొట్టినట్టు ఏదో ఒక దేవుడు స్టార్ట్ చేస్తాడు, తర్వాత స్టోరీ అంతా నడిపిస్తాడు. ఎందుకు? భక్త దేవుడికి ముందు భక్తి చేసుకోవాలన్నా? కాదు, ఆ దేవుడికి మొక్కుకుంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందండి. ఇలా ప్రతి వారు కూడానండి దేనికి నమ్ముకుంటున్నారు, దేనికి వినియోగించుకుంటున్నారు దేవుడు అంటే అవసరాల కోసం కదా. ఈరోజు వేడిగా జరుగుతుంది ఏంటి, ఎన్నికలు, నీవా నేనా అన్నట్టు ఎన్నికలు జరుగుతుంది. అవునా? 3 పార్టీలు ఒకటైపోయింది, ఒక్కరు ఒకవైపు ఉన్నారు, నీవు వేడిగా జరుగుతుంది. మరి వాళ్ళు కూడా ఏ విధంగా ఉంటారండి, వాళ్ళు కూడా ఇప్పుడున్న ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవుల దగ్గరికి వెళ్ళిపోతారు, హిందువుల దగ్గరికి వెళ్ళిపోతారు, ముస్లిం దగ్గరికి వెళ్ళిపోతారు, బాబా దగ్గరికి వెళ్ళిపోతాడు, చిలక జోక్షన్ చెప్పిన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకు? అన్ని మతాల దేవుడు అంటే అది ఏదో ఇష్టమో ఏదో భక్తి అని కాదు. ఇలాగ వెళ్తే ఏటి పడుతుంది, మనకి ఓట్లు పడతాయి. అవునా? ఓట్లు పడతాయి. ఓటర్ల దేవుళ్ళు అన్నారు, అందుకే వాళ్ళు కూడా దేవుళ్ళు చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఓట్లు వేస్తారని గెలుస్తామని. అవునా? అవసరం కోసము అండి ఎన్ని ప్రాంతాలు ఎన్ని మందిరాలకైనా వెళ్ళిపోతారండి. అంటే దేవుడు అంటే ఈరోజు మనిషికి ఏమీ అర్థమైందని అంటేనండి, అవసరాలను తీర్చేవాడుగానే దేవుడు కనిపిస్తున్నాడండి. వాళ్ళ దాకా వద్దు, చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు కూడానండి తెలివైన వారు ఏం చేస్తారో తెలుసా? ఎగ్జామ్ రాసే ముందు కూడా ఏం చేస్తారు, పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. పాస్టర్ గారండి నా పెన్నుకు ప్రార్థన చేయండి కదా. చేస్తారమ్మా మీరు? ఇక్కడ చేయరు. చేస్తారా? చేయరు. అక్కడ బోర్డు మంది చేస్తారు. మా వైజాగ్లో పరీక్షలు రాగానే పెన్ను ఇచ్చేస్తుంది, పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఊరికి వెళ్ళరు, 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని దశంగా కానుక వాళ్ళు కదా. పెన్నుకి ప్రార్థన చేయండి. ఎందుకు? ప్రార్థన చేస్తే ఏమవుతుంది, ప్రార్థన చేస్తే బాగా రాసి బాగా మార్కులు సంపాదించేస్తాము అనుకొని చివరికి చిన్నపిల్లలు మనసులో కూడా ఎలాగుందంటే అవసరాలు తీర్చేవాడు దేవుడు. నేను ఒక వీడియో వేద్దాం అనుకున్నానండి, ఆడియో, కానీ జియో సిగ్నల్ లేదు. ఒక పాప చేసిన ప్రార్థన, చిన్న పాప చేసిన ప్రార్థన అండి, మొత్తం నరాలన్నీ ఒకటి అయిపోయింది నాకు.
ఆ చిన్ననాటి నుంచి ఆ దేవునికి అడిగే విధానం కానీ, అంటే మొత్తం కూడా ఆమె చేసే ప్రార్థన అంతా కూడా చిన్న పాప ఆమె మర్చిపోయానండి ఆ ప్రార్థన. నేను ఇక్కడ వినిపిద్దామని తెచ్చాను కానీ మరి జియో మరి సిగ్నల్ లేదు అండి. ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ప్రతిదీ కూడా అడుగుతుంది, నాకు అన్నం కావాలి దేవా, ఎందుకనంటే నాకు బలము పొంది నేను బాగా చదువుకోవాలి, అందుకు కావాలట. నేను చెప్పులు కొనుక్కోవాలి తండ్రి, యేసయ్యా నాకు ఇవ్వు చెప్పులు, ఎందుకంటే నేను ఎండలోనే నడిస్తే కాళ్ళు కాలిపోతాయి, అందుకు ఇవ్వు యేసయ్యా చెప్పులు. ఇలాంటి ప్రార్థన అంటే చిన్ననాటి నుంచి పిల్లలకి అలాగ నేర్పిస్తున్నారంటే వాళ్ళు కూడా ఎలాంటి కేటగిరీలో ఉన్నారు. ఒక్కసారి అండి ఆ సిగ్నల్ వస్తే వినిపిస్తే మీకు బాగుండండి. అంటే చిన్ననాటి నుంచి పిల్లలకు కూడా దేవుడు ఇచ్చేవాడు. ఏమైనా దేవుని వాళ్ళరా, ఇదంతా కూడానండి ఇలా ఏ ప్రపంచంలో అయినా, ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా అవసరాల కోసమే దేవుణ్ణి నమ్ముతున్నారు అనుకునే సంగతి ఎవరికి తెలిసిందో తెలుసా? ఎవరికి తెలిసిందో ఒకసారి మనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూద్దాం. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఎవరైనా కూడా అసలు దేవుని ఎందుకు నమ్ముతున్నారు అనేది ఒక వ్యక్తి మన విరోధి మనకు పాతాళానికి తీసుకుని వెళ్ళే ఒక మోస్ట్ డేంజర్ యూనివర్సల్ విలన్ ఏం చెప్తున్నాడో ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనం చదువుతాం. అపవాది 9-10 చదువుతున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి చదువుతామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8 నుంచి. యోబు గారి గురించి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఎవరికి? అపవాదికి పరిచయం చేస్తున్నప్పుడు ఆ అపవాది ఏం చెప్తుందో చూడండి. అందుకు యెహోవా, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడినే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడును, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. అంటే యోబు గారు నిజంగా అలాంటి వాడేనండి. భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, అంత గొప్పవాడు. కనుక దేవుడే పరిచయం చేస్తున్నారు. ఎవరిని? యోబు అను భక్తుడిని. బైబిల్లో ఉంటారు యోబు గారు. ఈ భక్తుని చేసినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. అపవాది మన విరోధి, యూనివర్సల్ విలన్. అపవాది ఏం చెప్తున్నాడు? యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తు కలవాడు ఆయన అండి. యోబు మంచివాడే, కానీ ఈరోజు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఈ మాట చెప్పటంలోనే తప్పు లేదండి. అపవాది చెప్తుంది, ఎందుకు ఈరోజు అందరూ కూడా గుడులు నిండిపోతున్నాయి, చర్చిలు నిండిపోతున్నాయి, మసీదులు నిండిపోతున్నాయి, ఎందుకు భయభక్తులు అంటే దేవుడు చూపిస్తున్నాడు అంటే ఎవరు కూడా ఊరికనే దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి లేరు. ఎందుకు కలిగి ఉన్నారో తెలుసా? భయము భక్తి కలిగి కింద చెప్తున్నాడు చూడండి. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. అంటే ఒకవేళ నువ్వు అంతా కూడా ఇస్తున్నావు కనుక, అవును కదండి, ఈరోజు సుఖంగా అంతా జరిగిపోతుంది కనుక, ఈరోజు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, మన చుట్టూ ఉన్న ఈ వాతావరణం అంతా కూడా మనం అడగక ముందే మన దేవుడు మనకు అందరికి కూడా ఇచ్చిందండి. ఇదంతా కూడా ఈ ప్రకృతి అనుభవిస్తున్నాం కదా, ఇదంతా కూడా మనకి ఇచ్చాడు. కుటుంబాలు బాగున్నాయి, ఇంట్లో వస్తువులన్నీ బాగున్నాయి కనుకనే ఈరోజు హ్యాపీగా అందరూ కూడా ఏ విధంగా భయము భక్తి అనే ముసుగులో బతికేస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుడు అంటే భయము భక్తి ఎందుకని తెలుసానండి, వాళ్ళకు దేవుడు అన్నీ ఇస్తాడు కనుక. దేవుడు అనేవాడు అన్నీ ఇస్తాడు, మా కోరికలను తీరుస్తాడు, మా అవసరాలన్నీ కూడా తీర్చేవాడు దేవుడు కనుకే ఏం చేయాలి? ఆ దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి అనుకున్న అవసరాల కోసమే
దేవుని నమ్ముకుంటున్నారు అనుకునే సంగతి ఎవరికి తెలిసింది? అపవాదికి తెలిసింది. ఈ అపవాదికి ఎలా తెలుసు? ఈ అపవాదికి మనుషులు ఇలాంటి వారిని ఎలా తెలుసు? అవసరాలకే వీళ్ళు దేవుని నమ్ముతారు. ఒకవేళ వీళ్ళకి అవసరమైనది ఏదైనా దేవుడు ఇవ్వకపోతే వెంటనే కూడా వదిలేస్తారు. అవును కదండి? జరగట్లేదు, ఏది జరగట్లేదా? ఏదైనా ఇంట్లో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అంటే మొట్టమొదటిగా బాప్తిసం తీసుకునేటప్పుడు కష్టమైన నష్టమైన దేవుళ్ళలో ఉంటాను అని చెప్పి, ఆ తర్వాత అవమానాలు ఎదురైనా ఉంటానని చెప్పి, ఏది లేకపోయినా నా తుది శ్వాస వరకు దేవుళ్ళలోనే ఉంటాను అనుకుని మంగమ్మ శబ్దాలు ఏదంటారు కదా, అదంతా చేసి చివరికి ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వస్తే, బాధ వస్తే ఏం చేస్తున్నారు? దేవుడు లేడు, ఏమీ లేడు అనుకుని ఏం చేస్తున్నారండి? వదిలేస్తూ ఉన్నారు. అంటే అన్నీ ఇస్తేనే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అంటే అవసరాలకే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అవునా అండి? అందులోనే యోబు గారు ఆ విధంగా కాదు, కానీ వాళ్ళ భార్య ఆ మెంటాలిటీ కలిగినదే. వాళ్ళ భార్య, అవునా, వాళ్ళ భార్య వెంటనే ఏం చేసింది? ఇంకా నువ్వు బతికున్నావు ఏంటి, చచ్చిపోవచ్చు కదా అని అంటుంది. ఏ నువ్వు యథార్థంగా వదలవా? ఎందుకు? ఇంకా చచ్చిపోవచ్చు కదా, మొత్తం పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయింది కదా, కుమార్తెలు పోయాయి, మన పశుసంపద అన్నీ పోయింది కదా, నువ్వేం చేసి దేవుణ్ణి దూషించి చచ్చిపో. మరి ఉన్నప్పుడు బాగా కూడా సంపాదించినప్పుడు మా ఆయన, మా బంగారం, ఇది తిను, అది తిను అన్ని కలిపి పెట్టాము నోట్లో. పెట్టలేదా? పెట్టుంటది. అవునా? మా ఆయన, మా బంగారం, మా బుజ్జి, మా కొండ, మా వజ్రం అనుకుని పొగిడేసి మొత్తం వచ్చేటప్పుడు మాత్రం దేవుడు అలాగండి, ఇలాగండి, మన పక్షాన ఉన్నానండి అనుకున్నా, తోడుగా ఉన్నాడండి అనుకుని ఉన్న ఆమె వెంటనే ఎప్పుడైతే పోయిందో వెంటనే ఏమైపోయింది మొత్తం? అంటే దేనికి నమ్మింది ఆవిడ? అవసరాలకే దేవుణ్ణి నమ్మింది. ఇలాంటి వారు లేరా మనలోని? మనకు గుండె మీద చేసుకుని చెప్పండి, లేరా? ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, దేవుడు అంటే ఈరోజు ఏమి అర్థమైందండి? దేవుడు అంటే ఏమి అర్థమైంది? దేవుడు అంటే ఏమి అర్థం కాలేదు. ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా పిల్లడికి బాగోలేకపోయినా, ఏదైనా సమస్య వచ్చినా వెంటనే గుర్తొచ్చేది ఎవరు? దేవుడు. నీ కళ్ళు ఉందా అని అంటాడు దేవుడికి. మా కుటుంబాన్ని నువ్వు టార్గెట్ చేసావా? అలాగా చేసేవారు లేవు, ప్రార్థన చేసేవారు లేరు అనుకున్నారు. మా తల్లు తిట్టేవాడు దేవునికి. వెంటనే ఏదైనా పోయినా దేవుని వైపు చూస్తారు, ఏదైనా ఇంట్లో జరిగినా దేవుని వైపు చూస్తారు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ముందు కనిపించేది ఎవరు? కనిపించడు. బైక్ తోలినోడు ఈయన కనిపించడు, దేవుడే కనిపిస్తాడు. అవునా? ఏమైనా దేవుని వాళ్ళ ఈ రోజు దేవుడు అంటే ఏమర్థమైందండి? అందుకనండి అపోస్తలుడైన పౌలు గారు కూడా తిమోతికి పత్రిక రాస్తూ అసలు వీళ్ళు అసలు దేవుణ్ణి అసలు నమ్ముకోవడం వెనుక ఏముందో, ఏం ఆశించి వీళ్ళు నమ్ముకుంటున్నారు అనేది తిమోతి గారు పౌలు గారికి రాస్తూ పౌలు గారికి రాస్తారండి. పౌలు గారు తిమోతికి రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు ఒకసారి మనం చదువుతాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి ఏంటండి? దైవభక్తి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. దైవభక్తి లాభ సాధకమని అనుకొని చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనసు కలిగి, ఈరోజు మనిషి చెడిపోయాడు. చెడిపోయిన మనసు కలిగిన వారు ఎవరనంటే సత్యహీనులు. సత్యానికి విలువ ఉన్నవారు, వాక్యానికి విలువ ఉన్నవారు ఎవరు? సత్యహీనులు. వీళ్ళు ఎలాంటి ఉద్దేశముతోని దైవభక్తి కలిగి ఉంటారనంటే దైవభక్తి లాభ సాధనము. సాధనం అంటే ఏంటండి? సాధనం అంటే తెలుసా? ఈరోజు అనేక మంది ఇక్కడ అంతా కూడా పార్క్ చేశారే, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం రావడానికి ఆ సాధనం అనేది ఉపయోగపడింది. అవునా? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం రావడానికి అవునా ఒక సాధనం. ఇది కూడా ఈరోజు భక్తి కూడా ఏ విధంగా అయిపోయింది? దేనికి సాధనంగా అయిపోయిందో తెలుసా? లాభాన్ని సంపాదించుకోవడానికి. ఈరోజు ఎందుకండి దేవుని గురించి చెప్తున్నా అనేక మంది కూడా ఎక్కడ ఉండలేకపోతున్నాడు. ఇది మత మార్పిడి. ఏది కరపత్రాలు పంచినా కూడా, ఏ కరపత్రాలు పంచినా మీరు పంచకూడదు, మీకు ఎవరో హక్కు ఇచ్చారు, మీరు ఇది కాదు, మీరు మత మార్పిడి చేస్తున్నారు అనుకున్నాం. ఎందుకు ఊరుగా
కుర్తి పిల్లలకి ఇలా కొట్టుకుంటున్నారని అంటే ఏదో సామెత ఉంటుంది కదండి, బావిలో ఏదైనా పడింది అనుకో గిలగిల గిలగిల కొట్టుకుంటారు చూసావా. అలాగా ప్రకటిస్తుంటే దేవుని సత్యవాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎందుకు వాళ్ళు ఊరుకోవట్లేదంటే వాళ్ళకి ఏదో భక్తి ఉందని కాదు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి భక్తి ఉందని కాదు, ఏం తెలుసా, లాభం పోతుంది. అందరూ కూడా ఇటువైపు వచ్చేస్తే ఇంక ఏటుంటుంది అక్కడ చెప్ప, అవునా, చెప్ప మిగులుతుంది తెలుసు వాళ్ళకి. అందుకనే ఎలాంటి చేస్తున్నారంటే ఇది అంచి వేస్తేనే కానీ మా పబ్బం గడపదు అనుకోండి. ఈరోజు మూతి మీద మీసర్ రాని వాడు కూడా అడ్డగిస్తున్నాడు, కరపత్రి పంచుతుండే, సువార్త చేస్తుండే. ఎందుకు భక్తి కాదు, వాడికి ఏమీ తెలియదు. భక్తి కాదు కదా, శుక్తి కూడా తెలియదు, వాడికి ఏమీ తెలియకుండా అంటే ఎందుకు వెనక రావడం డబ్బులు ఇస్తానంటే దాని మీద పనిచేసేవారండి అందరూ కూడా. అందుకనే ఈరోజు సత్యవాక్యాన్ని చెప్తున్నా కూడా అడ్డగిస్తున్నారంటే అదేదో వాళ్ళ దేవుని పట్ల అమితమైన భక్తి అని అనుకోవడం మన పొరపాటు. దాని వెనకతలు ఏముంది, లాభం ఉంది. ఈరోజు వాళ్ళే కాదు క్రీస్తుని నమ్ముకొని పెద్దవాళ్ళు కూడా ఏ విధంగా ఉన్నారని అంటేనండి, ఈ భక్తి ముసుగులో విదేశాల నుంచి డబ్బులు సంపాదించుకోవట్లేదా? దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి. మనకు కూడా చాలా చెడ్డ పేరు ఉందా క్రైస్తవం అంటే, వీళ్ళు విదేశాల నుంచి ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది అనుకుని. అంటే ప్రతి ఒక్కరూ కూడా నన్ను చాలా ఎక్కువలోని తక్కువ శాతం, అందరూ కాదు దయచేసి మంచి సేవకులు ఉన్నారు. కొండ ప్రాంతంలో కొండ ఎక్కాలంటే అలుపు వస్తుంది మాలాంటి వాళ్ళకి. వైజాగ్లో సేవ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా కొండ ప్రాంతం తెచ్చేవారు. చాలా కష్టపడతారు, కొండ ప్రాంతాల్లో తిరగడం అంటే చాలా కష్టం అండి. అలాంటి వారి గురించి చెప్పట్లేదు. కానీ కొంతమంది అని కేవలం లాభము కోసమే భక్తి ముసుగులో ఉన్నవారు, లేదా ప్రేమైన దేవుని వలన యేసుక్రీస్తు వారితో తిరిగిన యూదా ఇస్కరియోతును ఒకసారి మనం ఆలోచించండి. యూదా ఇస్కరియోతు ఎందుకు యేసుక్రీస్తు వారితో తిరిగాడు? తిరిగాడండి? యేసుక్రీస్తు వారితో తిరిగాడా? భక్తి కలిగేవాడుగా ఉన్నాడా? కానీ ఏం చేసేవాడట? డబ్బులు సంచి ఏం చేసేవాడు? డబ్బులు సంచినను డబ్బులు దొంగలించుకుంటూ వచ్చేవాడట. అంటే దేనికి యేసుక్రీస్తు వారితో ఉన్నాడు? అవసరాలు తీరుతున్నాయి, రోజుకు డబ్బులు దొరుకుతున్నాయి. ఎక్కడ కష్టపడి కాదు, సంచిలో డబ్బులు దొరుకుతుంది. అందుకనే ఇది గొప్ప లాభసాధకంగా ఉంది, నాకు లాభసాధకంగా ఉంది అనుకుని ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారితో తిరగడం, ఎవరైనా ఇస్తే దాన్ని ఏం చేయడము, దాన్ని తీసుకోవడం. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ రోజు కూడా క్రైస్తవ్యంలో నమ్మిన వారు అనేక మందినండి అవసరాలకే దేవుడు ఏదో ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, పిల్లలు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, ఆ తర్వాత పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత రోగాలు పోతాయి. దీనికోసమే నమ్ముతున్నారు తప్పించి దేనికోసం నమ్మాలో అనేది మర్చిపోయారండి. అందుకనే ఒక మహాభక్తుడితోని జత పనిగా పనిచేసేవాడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఏం చేశాడో ఒకసారి మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడట. ఎవరు? దేమా ఏం చేశాడట? పౌలు గారితో తిరిగిన మహాభక్తిపరులు కదండి. పౌలు గారు అనేక మందిని మనుషులను మార్చిన వ్యక్తి ఎవరమ్మా? పౌలు గారు అనే ఆ భక్తుడు అనేక మంది మనుషులను మారిస్తే, కానీ దేమా ఏమి చేశాడట? యువలోకాన్ని సేవించాడు. దేనికి అంటే ఆయన కోరుకున్నది దేవుని దగ్గర ఏదైతే దొరుకుతుందో అనేది దొరకలేదు కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడు? యువలోకంలోని కలిసిపోయాడు. అవునా? ఈరోజు కూడానండి దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో ఆశపడి రోగాలు పోతాయనో, ఉద్యోగాలు వస్తాయనో, పిల్లలు కలుగుతాయనో, దానికోసం దేవుణ్ణి నమ్మినప్పుడు అది దొరకలేనప్పుడు అనేక మంది కూడా ఏమైపోతున్నారు? లోకంలోనికి దేవుని జ్ఞానాన్ని విడిచి, దేవుణ్ణి విడిచి, యేసుక్రీస్తు వారిని విడిచి, యేసుక్రీస్తు వారి మాటలు విడిచి లోకంలో కలిసిపోతున్నారా లేదా? లోకంలోనూ కలిసిపోతున్నారండి. అవునా? ఏమైనా దేవుని వలన మరి ఒకనాటి ఇశ్రాయేలు పరిస్థితిని కూడా మనం ఆలోచిస్తే వాళ్ళు కూడా అసలు దేనికి దేవుడు నమ్మారు అనేది కూడానండి. ఒక్కసారి మనం యెరెమీయా గ్రంథము 44వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనం చూద్దాం. యెరెమీయా గ్రంథము 44వ అధ్యాయము 17-18 వచనాలు. చెప్పిన సంగతులనేది నిశ్చయంగా నెరవేర్చబోతున్నాము. మేము మా పితరులు, రాజులు, అధిపతులు పట్టణంలోను, యెరూషలేము వీధుల్లోను
చేసినట్టే ఆకాశరాణి ఒక రాణి ఉందంట. మన వనభంగిలు ఎవరైనా ఉన్నారేటండి ఇలాంటి పేరు కలిగిన వారు? ఆకాశరాణి ఒక ఉండేవాడు ఇశ్రాయేలు కాలంలో ఉన్నప్పుడు. ఎవరున్నారట? ఆకాశరాణి అనే ఒక ఉండేవారట. ఆ ఆకాశరాణికి ఏం చేస్తున్నారనంటే ధూపం వేయడము. ఎందుకు ధూపం వేస్తున్నారు అనేది చివరికి తెలుస్తుంది. ధూపం అప్పుడప్పుడు మనం కూడా వేస్తున్నాం కదండి, అప్పుడప్పుడు అవసరం ధూపం వేస్తుంటాం. మేము నీతో చెప్పిన సంగతులు నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేము మా పితరులను, మా రాజులను, మా అధిపతులను, యూదా పట్టణంలోను, యెరూషలేములో వీధులను చేసినట్లే ఆకాశరానికి ధూపం వేయడం. ధూపం వేస్తాం మంచిదే, భక్తికి వేస్తున్నామో ఏది వేస్తామో చివరికి తెలుస్తుంది. ఆమెకు పానార్పణములను అర్పించము. ఏంటంటే ధూపం వేస్తున్నారట ఇశ్రాయేలు ప్రజలు. ఆ తర్వాత పానార్పణములు చేస్తున్నారట. అవునా? ఎలయనగా మేము అలాగా ఏది ధూపం వేసేటప్పుడు, పానార్పణలు చేసేటప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము క్షేమముగానే ఉంటుంది, ఏ కీడును మాకు పొడవలేదు. మేము ఆకాశానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణలకు అర్థంయు మానినప్పటి నుంచి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను శ్యామము చేతను క్షీణించుచున్నాము. అంటే ఎందుకు ఆకాశానికి ధూపం వేస్తున్నారట, పానార్పణ వేస్తున్నారని అంటే అది వేస్తుంటే ఏం చేస్తారట? ఆహారం సమృద్ధిగా దొరుకుతుందట, క్షేమంగా ఉన్నారట, ఏ కీడు కూడా కలగట్లేదట. ధూపం వేయకపోతే అన్ని కష్టాలన్నట. అంటే దేనికి నమ్ముకున్నారు? ఒక ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని దేనికి నమ్ముకున్నారా? ఆ ఆకాశానికి దేనికి నమ్ముకున్నారంటేనండి, ఆ ధూపం వేస్తే, పానార్పణ వేస్తే మాకు తిండి దొరుకుతుంది, మాకు ఏ కీడు జరగట్లేదు, క్షేమంగా ఉంటుంది. అంటే అవసరాల కోసమే. అవునా? అవసరాల కోసమే దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు కూడానండి అవసరాల కోసమే నమ్ముకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారా లేదా? ఈరోజు ధూపాలు వేస్తున్నాడు, పానార్పణ వేస్తున్నాడు, అర్చనలు అన్నీ చేస్తాం కదా. దేనికి నాయన ఇదంతా కూడా చేస్తాను? భక్తి కాదు. ఇది చేస్తే దేవుడు మనకి ఏదో ఒకటి అవసరాలు మనకు తీరుస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి అవసరాల కోసమే నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకోవాలో తెలియకుండానే నమ్ముకుంటున్నారు. అందుకనే ఇప్పుడు నూతన నిబంధనలో కూడా సందర్భాన్ని మనం చూడగలిగితే, నూతన నిబంధనలోని ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 24, 26 వచనాలు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 24, 26 వచనాలండి. ఏలైనగా దెమెత్రియాను కంసాలి ఉన్నాడట. అర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన తన పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండును. అంటే ఈ కంసాలి అంటే గుళ్ళు తయారు చేస్తారు కదండి వెండి బంగారాలతో. వాళ్ళ పనివారి బొమ్మలు, వాళ్ళకి ఏంటంటే దాన్ని బట్టి ఏముందట? మిగుల లాభం, గొప్ప లాభం వస్తుందట. ఎప్పుడైతే పౌలు గారు వెళ్ళో మీ దేవుళ్ళు ఒట్టి వేది మాట్లాడమని అన్నారో, బిజినెస్ మొత్తం పడిపోయింది. అప్పుడు ఏం జరిగింది? వీళ్ళందరూ కూడా పౌలు గారిపై తిరగబడ్డారు. అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరూ కూడా దేనికోసం ఈ గుళ్ళు కట్టడం కానీ, దేనికోసం ఇదంతా కూడా వాళ్ళ తాపత్రయం కానీ, దేనికోసం వాళ్ళు అడ్డుకుంటున్నారు కానీ, ఒకవేళ మన బైబిల్ని పరిశీలిస్తే వాళ్ళకి ఏం పోతుంది? లాభం పోతుంది. వ్యాపారము ఏమవుతుంది? డౌన్ అయిపోతుంది. అప్పుడేంటి అప్పటిదాకా డబల్ కార్డ్ మంచంలో పడుకునేవాడు, తర్వాత చాప మీద కింద పడుకోవాలి. అవునా? అప్పటికంతా ఏసీలో ఉండేవాడు, తర్వాత ఏసీ ఉండేది ఏముండదు. అప్పటికంతా మంచి బిల్డింగ్లో ఉండేవాడు, తర్వాత ఏమవుతుంది? మొత్తం లాస్ అయిపోయిన తర్వాత ఊరు గుడిసెలోకి వచ్చేవాళ్ళు. ఇది వాళ్ళ బాధ. లాభం పోతుందేమో అనుకున్న దేవుడి మీద అప్పుడు వచ్చాక అర్తెమీదేవి మహాదేవి అనుకుని జనాలందరూ కూడా అరిచారట. దేనికి అరిచారు? భక్త. ఆమె అంటే అర్తెమీదేవి అంటే అంత ఇది వాళ్ళకి అంత భక్త. అర్తెమీదేవి అంటే భక్తి కాదు, దాని ద్వారా వచ్చే లాభం. అంటే ఆ లాభం కోసమే వాళ్ళు చేస్తున్నారు కనుక ఆ అరుపులు కానీ భక్తి కోసం అనేది కాదు, భక్తి కోసం. ఏమైనా దేవుని వల్ల మరలా మనము నూతన నిబంధనలోని మీరు చాలాసార్లు విన్న మాటే, యేసుక్రీస్తు వారు కూడానండి
సమాజంలోని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆయన కోసం కూడా వెతికేస్తున్నారట జనాలు. ఎక్కడున్నాడు యేసు ప్రభు, ఎక్కడున్నారు అనుకుని మొత్తం కూడా వెతికేస్తున్నారట. వెతికేసిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏమడుగుతున్నారు, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యేసు ఎందుకు మీరు వస్తున్నారు అనేది మీరు 22, 25 చదువుకోండి. యేసుక్రీస్తు వారిని వెతుకుతున్నారట. దేనికయ్యా యేసుక్రీస్తు వారిని వెతుకుతున్నారు అని మనం ప్రశ్నిస్తే ఆ యేసుక్రీస్తు వారే సమాధానం చెప్తున్నారు. ఏమని? యేసు మీరు సూచన చూచడం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే వెతుకుతున్నారట. దేనికి వెతుకుతున్నారు యేసుక్రీస్తు వారు అంటే? ఆయనతో వెళ్తే రొట్టెలు తినచ్చు. అవునా? అవునమ్మా. ఆయనతో వెళ్తే చేపలు తినచ్చు. ఆయనతో వెళ్తే మొత్తం ఏ రోగం వచ్చినా వెంటనే అక్కడే వైద్యం చేసేస్తారు. అవునా? మొత్తము కూడా సదుపాయాలన్నీ కూడా ఉంది. అందుకనే వెంబడిస్తున్నారట. అందుకనే మనిషి మనసులను ఎరిగిన వాడు కనుక యేసుక్రీస్తు వారు మీరు దేని బట్టి వెంబడిస్తున్నారో తెలుసా? మీరు నేను చేసే సూచక్రియల వల్ల కానీ నేను చెప్పే వాక్యం వల్ల కానీ వెంబడించట్లేదు. దేని బట్టి? నేను రొట్టెలు ఇస్తే ఆ రొట్టెల గురించి నన్ను వెంబడిస్తున్నారా మీరు అందరూ కూడా అనుకుని అన్నారు. ప్రేమించండి. సేమ్ ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ లేదా? ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. సేమ్ లేదేనండి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే రోగం పోతుంది. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే పిల్లలు పుడతారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఇల్లు వస్తుంది. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే జాబ్ వస్తుంది. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఫ్లైట్ ఎక్కి విదేశాలు వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే గడ్డపోతుంది కదా. దీనికనే ఈరోజు ఎక్కువ శాతము వాక్యానికి విలువిచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ శాతం వాక్యానికి విలువిచ్చేవారు ఎక్కువ శాతం ఎవరు కూడా లేరు. ప్రేమైన దేవుని అందరూ కూడా అవసరాల కోసమే వెతికేవారు. ఇప్పటికీ కూడా ఇదే సిచ్యువేషన్లోనే బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారండి. ప్రేమైన దేవుని వల్ల ఈ కొద్ది కాలానికి 5 నిమిషాలండి. కొద్ది కాలానికండి ఈ శరీరానికి కావలసిన అవసరాల కోసమే నమ్ముకుంటే ఏదో దేవుడు ఇస్తాడు శరీరానికి. మనం అడిగింది అంతా కూడా దేనికంటే శరీరానికి సంబంధించింది కాదా? మొత్తం కూడా A to Z మనం ఏది ప్రతిదీ అడిగినా కూడా అది శరీరానికి సంబంధించిందే కదా. ఆ శరీరం కోసమే, ఆ శరీర అవసరాల కోసమే దేవుణ్ణి నమ్ముకున్న వారికి పౌలు గారు చెబుతున్న మాట, ఈ మాట చాలా బాధ కనిపిస్తుంది మన అందరికీ కూడా. నిజంగా ఇలాగ మనము ఈ అవసరాల కోసమే ఈయన వెంబడించాం అనుకోండి, ఏదో దేవుడు ఇస్తాడు, ఏదో చేసేస్తాడు అనుకుని అవసరాల కోసమే నమ్మితే అలాంటి వారి గురించి ఏమన్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుగా, ఈ చిన్న జీవితం, అవునా? ఎవరైనా శాశ్వతం ఉండిపోతారా? నేను 100 సంవత్సరాలు 115 120 ఉంటానని ఎవరైనా మాట ఇవ్వగలరమ్మా మీలో? ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే అందరూ కూడా 60 70 80 అధికవరం ఉన్నాడు అంతే. అందరు కూడా అయిపోవాల్సిందే. అవునా? ఆ జీవిత కాలానికి కొద్ది కాలము జీవించే ఆ జీవిత కాలానికి వదిలి వెళ్ళిపోవాలి కదా. చూస్తున్నాం కదండి. అంటే మన మధ్య మన వనమంగి గ్రామంలోని నేను శవాన్ని చూడలేదండి, చచ్చిపోయిన వారిని చూడలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా మీలో? చచ్చిపోయిన వారిని నేను చూడలేదు ఇప్పటి వరకు అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చూశారు కదా, చాలా మంది మన ముందు కళ్ళ ముందే చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. చూశారు కదా అందరూ కూడా. వాళ్ళు సంపాదించిన సంపాదన ఏదైనా తీసుకుని వెళ్ళిపోయారా? ఏ శరీరం కోసమైతే కష్టపడ్డారో, ఏ శరీరం కోసమైతే మరి క్రీస్తుని నమ్ముకున్న వారైనా వాళ్ళు ఇల్లు కానీ బంగారం కానీ నగలు కానీ ఏదైనా తీసుకుని వెళ్ళిపోయారా? ఏది కూడా తీసుకొని వెళ్ళలేరు. ఈ కొద్ది జీవిత కాలములోని ఈ శరీర అవసరాలకు ఒకవేళ నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా లేరు అనుకుని దేవుడు సెలవిస్తున్నాడు పౌలు గారి ద్వారా. ప్రేమిన దేవుని వలన ఈ జీవిత కాలం మట్టుకే ఈ శరీరం అండి మాది ఏమైపోతుందంటే, శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అని దేవుడు అన్నాడు. అవునా? దేనికి నమ్ముకోవాలన్నది ఈ శరీరాని కోసం కాదు, ఈ శరీర అవసరత కోసం కాదు. ఈ శరీరము మట్టి నుండి తీసింది మట్టిలోనికి వెళ్ళిపోతుంది. లేదండి, మట్టి నుంచి తీసింది
ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటాను మా ఆయన, ఫ్రిడ్జ్ లో ఉంచుకుని మా భార్య అనగలరు ఎవరన్నా? అన్నారు. మట్టి నుంచి తీసింది మట్టిలోకే వెళ్ళిపోతుంది, ఏది కూడా తీసుకుని వెళ్ళాలి. అవునా? కానీ నిత్యం ఉండేది ఏంటో తెలుసా? ఆత్మ. అది ఎక్కడ ఉంటుంది? యుగ యుగాలు దేవుని దగ్గర ఉంటుంది. అంటే దాని గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? నేను నా ఆత్మను రక్షించుకోవాలి అనుకుని దేవుడి గురించి నమ్మేవారు ఎవరైనా ఉన్నారా? నేను దేవుని నమ్మితే నాకు నిత్య జీవం ఇస్తాడు, కలకాలం దేవునితో ఉంటాను నేను అనుకునేవారు ఎవరైనా ఉన్నారా? అంటే ఎక్కువ శాతం అలాంటి ఆలోచించేవారు తక్కువ. అంటే అవసరానికి దేవుడా, ఆత్మల రక్షణ కొరకు దేవుడు అని అంటే అవసరాలకు నమ్ముకోవడం దేవుని కాదు. మన ఆత్మ రక్షింపబడాలి, మన ఆత్మ రక్షించుకోవాలి అంటే దేవుని నమ్మాలి. ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే దేవుని నమ్ముకోవాలి. ప్రేమ దేవుని వల్లరా మన భక్తుల జీవితాలు అంతా కూడా చూస్తారండి. అలాంటి బతుకులు బతకలేదండి, అవసరాల కోసం బతకలేదు. అవునా? అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, దావీదు కానీ భక్తులందరూ కూడా బైబిల్ చదువుతాం కదా మనం అందరం కూడా. ఆ భక్తుల జీవితాన్ని ఒక్కసారి గమనించండి. ఎవరు కూడా అవసరాలకి దేవుణ్ణి నమ్మలేదు. కావలసి వస్తే ఆ దేవుడి కోసం అవసరమైనది కూడా వదులుకున్నారా లేదా? అబ్రహాము తన కుమారుని వదులుకోవడానికి సిద్ధపడ్డా లేదా? అబ్రహాము గారు తనకున్న ఆస్తినంతా విడిచిపెట్టి గుడారాల్లోని ఆ పట్టణం గురించి ఎదురు చూసారా లేదా? ఎంతో మంది భక్తులు, ఒక ఇర్మియా, యెషయా, దావీదు గారు వీళ్ళందరూ కూడా అవసరాలకి దేవుడిని నమ్ముకోలేదండి. ఆత్మ రక్షణ కొరకు ఆ దేవుడితో జీవితాంతం ఉండాలనుకుని నమ్ముకున్నాడు. అందుకే వాడు భక్తులయ్యాడు, మనమేమో భక్తులయ్యాం. అవునా? అందుకనే వాళ్ళ జీవిత విధానాన్ని పౌలు గారు ఏమన్నారండి? పౌలు గారు మార్కు సువార్త, క్షమించండి, పేతురు గారు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి పేతురు గారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28. పేతురు ఇదిగో సమస్తమును విడిచి దేవుని వెంబడించాడా, లేకపోతే ఏదో ఆశించి వెంబడించారా? ఆలోచించాలి జాగ్రత్తగా, ముగించేస్తాను. వాళ్ళు విడిచిపెట్టి దేవుని వెంబడించారు. దేనికోసం అంటే దేవుడు అంటే అవసరాల కోసం కాదు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడంటే ఆత్మల రక్షణ కొరకు, ఆ ఆత్మ నిత్య జీవము ఉండాలనుకుని సమస్తాన్ని విడిచిపెట్టి ఆనాడు భక్తులు వెంబడిస్తే ఈనాడు భక్తులు అనేవారు ఏం చేస్తున్నారంటే అవసరాలకే దేవుడు నమ్ముతున్నారని అంటే ప్రేమ దేవుని వల్ల దేవుడు ఎంత బాధపడతారండి. ఎంత బాధపడ్డా అంటే ఒక భార్యాభర్తల సంబంధం గొప్పది కదా. అలాంటి భర్తను అవసరాలకే భార్య నమ్ముకుంది అనుకోండి, తెస్తేనే భర్త మా భార్య బంగారం, నా భర్త బంగారం తెస్తేనే. ఒకవేళ ఇవ్వలేదు అనుకో, ఈడేడు చచ్చిపోయిన బాగున్నాను అన్నప్పుడు ఆ భర్తకి ఎలా ఉంటుంది? కిరసనాలు వేసి చంపేవాళ్ళంత కోపం వస్తుందా లేదు? ఇచ్చినప్పుడు బాగా తిన్నావే, 3 పూటలు 3 కక్కలు తిన్నావు, అన్ని మాసాలు తినేసావు అని అంటారా లేదండి? అంటే ప్రేమైన దేవుని వల్లరా అంటే అది చాలా బాధ కలిగించేది. అలాగే ఒక అనాథాశ్రమంకి వెళ్తేనండి అవసరాలకే మరి తమ అవసరాలు తీరలేక అనాథాశ్రమంలో ఉన్నవారిని కూడా మనం వాళ్ళని ఒక్కసారి ఇలా కదిపామనుకోండి, ఎంత బాధపడుతుంటారో తెలుసా? మన పాటల్లో చూసాం కదండి. చిన్నప్పటి నుంచి కని పెంచి కుమారుని పెంచితే ఒక పెద్ద స్థాయిలోనికి తెచ్చినప్పుడు ఆ కుమారుడు ఆ తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారు? అనాథాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు. అంటే దేనికండి? అవసరాలకు అవసరం ఉన్నంత వరకు ఇంటి దగ్గర ఉంచుకున్నారు, ఆస్తి ఉన్నంత వరకు ఉంచుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆస్తి చక్కగా పేపర్ మీదకి వచ్చేదో సంతకం, ఎక్కడ ఉంటారు వాళ్ళు? అనాథాశ్రమంలో ఉంటారు. ప్రేమైన దేవుని వల్ల ఆ అనాథాశ్రమంలో ఉన్న ఆ తల్లికి తెలుస్తుంది బాధ ఏంటో. అవసరాలకే ఒకవేళ వినియోగించుకునే మనుషులు, కొడుకులు కానీ ఎవరైనా ఉంటే ఆ బాధ అనాథాశ్రమం ఉన్నోడికి, ఆ బాధ పడినోడికి తెలుస్తుంది. అలాగే దేవుడు కూడా అంటే సమస్తాన్ని మనం అడగక ముందే మన అవసరాలన్నీ తీర్చాడు కదా. నువ్వు ఏదైనా అడిగావా? ఈ ప్రకృతిలో ఏదైనా అడిగావా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పూలు, ఇష్టంగా తినే పనసపళ్ళు, పైనాపిల్స్, కుంకుమ మీరు పండిస్తారు. ఏమైనా అడిగారండి ఎవరైనా? మీరు అడగకుండా అన్ని ఇచ్చారా? అడగకుండా అవసరాలు తీర్చాడు. కానీ అలాంటి దేవుణ్ణే అడగకుండా అవసరాలు తీర్చిన దేవుణ్ణే అవసరాలకి దేవుణ్ణి నమ్ముతున్నామంటే ఎంత దౌర్భాగ్యం అండి. కానీ ప్రేమ దేవుడు పౌలు గారు కూడా ఏమంటున్నారంటే సమస్తాన్ని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను సమస్తాన్ని
పెంటగా ఎంచుకొనిచున్నాను శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. అంటే అందరూ కూడా వదిలేసి తమ జీవితాలను దేవుని కొరకు, ఆత్మల కొరకు, ఆత్మ పరలోక రాజ్యము ఉండాలనుకునేనండి దేవుని వల్ల కోరుకొని బ్రతికిన వారే. ఆత్మల రక్షణ కొరకు, ఆ ఆత్మ దేవుల్లో ఉండాలని వీళ్ళందరూ కూడా బ్రతికిన వారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, చిన్న మరి పేపర్లో చదివింది చిన్న కథ చెప్పి ముగించేస్తానండి. గుజరాత్కి సంబంధించిన ఒక వ్యాపారవేత్త, జాగ్రత్తగా వినాలి. గుజరాత్కి సంబంధించిన వ్యాపారవేత్త అండి, తాను సంపాదించిన సంపాదన 200 కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, 200 కోట్లు. ఆ 200 కోట్లు అంతా కూడా గుజరాత్లోని ఒక పండగలోని అందరికి కూడా విరాళాలు ఇచ్చేసి సన్యాసం తీసుకొని, అంటే వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళకి యవ్వన బిడ్డలు ఉన్నారు, వాళ్ళ యవ్వన బిడ్డలు అందరూ కూడా సన్యాసం తీసుకొని నయా పేస పట్టుకోవడానికి చిల్లి గవ్వ కూడా లేకుండా సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారండి. 200 కోట్లు కూడా పనిచేశారు. ప్రియమైన దేవుని వల్ల ఏంటి వాళ్ళకు ఉన్నది ఏంటి? అంత భక్తి ఏంటి అంటే సత్యవాక్యం తెలియకపోయినా, బైబిల్ లేకపోయినా, ఎన్నో మాటలు వినకపోయినా 200 కోట్లను విడిచి ముక్తి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారే. ఎన్ని మాటలు విన్నా కనీసము మనకు ఉన్నదాన్ని విడిచిపెట్టి దేవుని కోసం ఏదైనా చేయగలుగుతున్నామా? 200 కోట్లు ఆషామాషి కాదండి. 200 కోట్లు దేనికి? ముక్తి మార్గాని కోసం. అన్నీ కూడా వ్యర్థమే అనుకుని వదిలేసి సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇన్ని మాటలు, బలమైన మాటలు, దేవుని మాటలు విన్నప్పుడు చిన్న చిన్న త్యాగాలు కూడా దేవుని కోసం చేయలేమా? అవసరాల కోసమే నమ్ముతామా? దేవుడి కోసం అవసరాల కోసమే నమ్ముతామా? ఒకసారి అవసరాల కోసం దేవుని నమ్మకండి. ప్రియమైన దేవుడన్నా, ఏమీ తెలియని వారే అంత త్యాగం చేస్తే అన్నీ తెలిసిన వారు మనమంత త్యాగం చేయాలి దేవుని కోసం. త్యాగం చేశారు భక్తులందరూ కూడా. ఆస్తులు చేశారు, తమ ప్రాణాన్ని త్యాగం చేశారు, తమ కాలాన్ని త్యాగం చేశారు. అంతా కూడా త్యాగం చేసేస్తే కానీ పరలోకంలో చోటు దొరకలేదు. ఇక్కడ మాత్రం తయారుగా చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతామని అనుకోవడం మన భ్రమ. త్యాగాలు, త్యాగంతో కూడిన జీవితాలు ఉండాలండి. అలాగే ప్రియమైన దేవుని వల్ల ఒక చిన్న స్టోరీ నేను విన్నానండి. పిల్లి ఎలుకని చంపుదామనుకొని, పిల్లి ఎలుకని చంపుదామనుకొని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏది? పిల్లి. ఎవరిని? ఎలుకను. పిల్లి పరిగెడుతుంది, ఎలుక పరిగెడుతుంది. పిల్లి పరిగెడుతుంది స్పీడ్గా, అదే స్పీడ్గా ఎలుక పరిగెడుతుంది. ఎలుక పరిగెట్టి ఏం చేసింది? ఒక చిన్న దీనిలోకి దూరిపోయింది. దీనికి ఏదంటారు అది రంధ్రం. ఆ రంధ్రంలోకి దూరిపోయింది. అప్పుడు పిల్లి దూరలేదు కదండి. దూరలేదు అన్నప్పుడు అప్పుడు ఏం చేసింది? ప్రశ్న అడిగింది పిల్లి. ఎలుక నేను ఇంత స్పీడ్గా పరిగెట్టినా నువ్వు నాకు ఎందుకు దొరకలేదు? జాగ్రత్తగా ముగించేస్తాను, అందరికీ బుక్ సరిపోయి ఉంది. మంచి విషయం కదా. ఎలుక నేను అంత స్పీడ్గా పరిగెట్టిన నువ్వు ఎందుకు దొరకలేదు అని అంటే, ఆ ఎలుక సమాధానం ఏంటో తెలుసా? పిల్లి, నీవు నీ ఆకలి కోసం పరిగెడుతున్నావు. ఇది నేను విన్నదే. నువ్వు నీ ఆకలి కోసం పరిగెడుతున్నావు, నేను నా జీవితాన్ని కాపాడుకోవడానికి, నన్ను నేను రక్షించుకోవడానికి నేను పరిగెడుతున్నాను. అందుకే అంత స్పీడ్గా పరిగెట్టగలిగాను. ప్రియమైన దేవుని వాళ్ళ ఇప్పుడు దేనికోసం పరిగెడుతున్నాడు ఈ జీవిత కాలంలో? ఆకలి అవసరాలు తీరుస్తాడనా, లేదా ఈ జీవితాన్ని పరలోకంలోనే నిలబెట్టుకోవడానికి పరిగెడుతున్నామా? ప్రియమైన దేవుని వాళ్ళ ఈ చిన్న జీవితము పరలోకంలోని ఎలాగైనా వెళ్ళటానికి ఈ చిన్న జీవితాన్ని మనము జీవిద్దాము. కనుక అవసరమునకు దేవుడు కాదండి, ఆత్మల రక్షణ కొరకు, ఆ నిత్య జీవం కొరకు మనము దేవుని నమ్మాలి అని కోరుకుంటూ ఎన్నో విషయాలు ఆలోచిస్తారు కదా. దయచేసి ఇంత కష్టపడిన వాడు ఎండలో వాళ్ళు మారిపోతున్నారు, డబ్బులు ఖర్చు చేయలేక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా చాలా త్యాగాలు చేసి వచ్చారు. ఇదంతా కూడా వ్యర్థం కాకుండా ఉండాలంటే దయచేసి 10 నిమిషాలు లేట్ అయింది, కానీ మీరందరూ కూడా ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ సత్యవాక్యాన్ని అందరికీ కూడా ప్రకటించడంలో అందరూ కూడా ఉండాలని మరి కోరుతున్న మాటలు